హలో వెల్కమ్ బ్యాక్ టు వైకే హెల్త్. నేను మీ గగన్. మన రోజువారీ అలవాట్లు శరీరంలోని ప్రతి భాగం పైన ప్రభావం చూపుతాయి. అయితే ప్రధానంగా చెవులు, ముక్కు, గొంతు ఆరోగ్యంపై మన అలవాట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా అనారోగ్య సమస్యలతో పోలిస్తే ముక్కు, చెవి, గొంతు సమస్యలు ఎక్కువగా బాధను కలిగిస్తాయి. ఎందుకంటే ఇవి తల భాగంలో ఉండటం కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. చెవి, ముక్కు, గొంతు భాగాలకు చికిత్స కూడా చాలా కష్టమే. అయితే చెవి, ముక్కు, గొంతు సమస్యల బారిన పడకుండా ఉండాలంటే విడివిడిగా పలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. చెవి, ముక్కు, గొంతు సమస్య కారణాలు, అవి తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియపరచడానికి వైకే టీవీ స్టూడియోకి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లాస్యా వేమూరి వచ్చారు. డాక్టర్ గారితో మాట్లాడి ఈఎన్టీ సమస్యల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు us. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, అసలు చెవిలో డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది? సో చెవిలో డిశ్చార్జ్ అనేది చాలా కారణాల వలన వస్తుందండి. మోస్ట్ కామన్ ఏంటి అని అంటే, మనకి ఎప్పుడైతే మనం తల స్నానం చేస్తూ ఉంటామో చెవి లోపలికి నీళ్లు వెళ్ళటం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలాన కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని అంటే ఇయర్ బడ్స్. ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతిరోజు ఎవ్రీడే మనం ఇయర్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎక్సెసివ్ మ్యానిపులేషన్ విత్ ఇయర్ బడ్స్. సో దాని మూలాన ఇన్ఫెక్షన్ వచ్చి చెవిలో డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎలా యూజ్ చేయాలో కూడా తెలియకుండా ప్రాపర్గా జస్ట్ పెట్టామా తీసేసామా అన్నట్లుగా యూజ్ చేస్తారు. కానీ అసలు యూజ్ చేయాల్సిన పని లేదు. బట్ మనకి నీళ్లు వెళ్తున్నాయి అని చెప్పి, కొంతమంది క్లీన్ చేసుకుంటే చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది అని చెప్పి, ఆర్ డస్ట్ ఏమన్నా ఉంటే తీసేయాలి అని చెప్పి, అండ్ కొంతమంది గుబిలి క్లీన్ చేసుకోవాలి అని చెప్పి, సో రకరకాల కారణాల వలన యూజ్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా మాట్లాడాలంటే ఇయర్ బడ్స్ వాడాల్సిన అవసరమే లేదు. సో అవి వాడి ఇలాంటి సమస్యలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అంటే అసలు లేని ఇష్యూని కూడా మనమే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాం. మ్యామ్, చెవిలో జరిగే ప్రతి డిశ్చార్జ్ను అంటే వైద్యపరంగానే చూడాలా? అంటే ప్రతిదీ ఏమైనా ప్రాబ్లం అయ్యి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుందా? ప్రతిదీ మనకి కాంప్లికేషన్స్కి ఏం దారితీయదండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సింపుల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనుకోండి. సో మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వారు కొన్ని మందులు ఇస్తారు, ఇయర్ డ్రాప్స్ ఇస్తారు, అండ్ కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అంటే చెవిలోకి నీళ్ళు వెళ్ళకుండా చూసుకోండి, ఇయర్ బడ్స్ పెట్టి తిప్పొద్దు, ఆర్ ఎక్సెసివ్ ఇయర్ ఫోన్స్ ఆర్ మొబైల్ యూసేజ్ ఉండకూడదు అని చెప్పి, అట్లాంటి జాగ్రత్తలు తీసుకుని అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఈఎన్టీ డాక్టర్ మీరు వాడితే యూజువల్గా తగ్గుతుంది. బట్ ఎప్పుడైతే కర్ణబేరులో అంటే టింపానిక్ మెంబ్రెయిన్లో మనకి హోల్ పడుతుందో అప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. అది మాత్రం అశ్రద్ధ చేయడానికి లేదు. కంపల్సరీగా మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వాళ్ళ సలహా బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే మ్యామ్, నేను కూడా రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తుంటాను. వాటర్ డెఫినెట్గా వెళ్తాయి చెవిలోకి. అవి వెళ్ళిన తర్వాత వాటిని క్లీన్ చేసే పర్పస్లో ఏంటంటే చెవిని మనం ఎక్కువ ఊపేస్తూ ఉంటాము. అప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందా ఫ్యూచర్? చెవిని ఊపటం వలన వచ్చే ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే. సో ఒకవేళ చెవిలోకి నీళ్ళు వెళ్ళినా దానికి సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దాని అంతటికి అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఎక్సెసివ్గా ఇయర్ బడ్స్ పెట్టి తిప్పేస్తూ ఉంటారు, రావట్లేదేంటి అని చెప్పి. అప్పుడు మాత్రమే కొన్ని ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు, నొప్పి రావటము, రసిలాగా కారటము, రసి వస్తుంది అని చెప్పి ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు. ఇయర్ బడ్స్ వాడుతున్నారు కదా అని చెప్పి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో కంగారు పడుతూ ఉంటారు. సో ఇట్స్ సైకిల్. బడ్ వాడతారు, ఇన్ఫెక్షన్ వస్తుంది, అది క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు. సో అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. మ్యామ్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చెవిలో ఇయర్ బడ్స్ లేకుండా అసలు బయటికి ప్రయాణం అనేది చేయట్లేదు. డిఫరెంట్ ఏజెస్ ఏదైనా కానీ ఇయర్ బడ్ కంపల్సరీ చెవిలో ఉంటుంది. అంటే ఫ్యూచర్లో వాళ్ళు అలా విని ఇయర్ కాంప్లికేషన్స్ వస్తాయంటారా? డెఫినెట్ పర్మనెంట్ ఇయర్ బడ్స్ వస్తాయి. మెడికల్ టర్మినాలజీలో హియరింగ్ ఎయిడ్స్ అంటాం. ఓకే. సో కంటిన్యూస్లీ ఎప్పుడైతే మీకు సౌండ్ స్టిమ్యులేషన్ ఉంటుందో, మనకి మధ్య చెవిలో లోపల చెవిలో ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ ఉంటాయి, అవి ఎక్సెసివ్గా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో పని చేయాల్సిన దానికన్నా ఎక్కువ పని చేసేస్తూ ఉంటాయి. సో యాజ్ ఎ రిజల్ట్ మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఓన్లీ పెద్దవాళ్ళల్లో మనకి హియరింగ్ లాస్ అనే సమస్య ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లల్లో, మిడిల్ ఏజ్లో, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో హూ ఆర్ యూజింగ్ కంటిన్యూస్లీ హెడ్సెట్స్, వాళ్ళల్లో కూడా వినికిడి సమస్యలు మొదలవుతున్నాయి. సో అది కూడా మళ్ళీ రైట్ టైంకి, అంటే ఇనీషియల్ స్టేజ్లోనే మీకు ఏదో ప్రాబ్లం ఉంది చెవిలో అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకోగానే మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దే కెన్ హెల్ప్ యూ. సో పర్వాలేదులే, ఏదో చెవు దిబ్బడేసేసింది, నాకు వినిపించట్లేదు అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది వినిపించట్లేదు అని చెప్పి పెట్టాల్సిన సౌండ్ వాల్యూమ్ కన్నా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. సో మోర్ దెన్ 60% యూస్ చేసేస్తూ ఉంటారు ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో. సో టెంపరీగా బాగానే ఉంటుంది కానీ వాల్యూమ్ పెరిగే కొద్దీ మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో డ్యామేజ్ జరిగే కొద్దీ వీ కెనాట్ రివర్స్ ఇట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్.
మ్యామ్ అసలు చాలా మందికి చెవిలో రంధ్రం పడింది అని చెప్తూ ఉంటారు. అంటే అసలు ఏంటి మెంబ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? అసలు రంధ్రం అనేది ఎందుకు పడుతుంది? యా, మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుందండి. మళ్ళీ ఇందాక నేను చెప్పిన కారణాలే. ఎప్పుడైతే చెవిలోకి నీళ్ళు వెళ్తాయో ఆర్ ఇయర్ బడ్స్ పెట్టి తిప్పుతామో ఆర్ కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. సో వాళ్ళల్లో రకరకాల మెంబ్రెయిన్ డ్యామేజెస్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మనం ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం చేయొచ్చు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ ఎప్పుడైతే చెవులోకి చీమ్ కారుతా ఉంటుందో మీరు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అండ్ మనకి చెవు డైరెక్ట్గా వెనక మాస్టాయిడ్ బోన్ అని చెప్పి ఉంటుంది. సో ఆ మాస్టాయిడ్ బోన్కి కనెక్షన్ మళ్ళీ మెదడుకి కనెక్షన్ ఉంటుంది. సో రిపీటెడ్గా ఆ డిశ్చార్జ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ కంటిన్యూ అవుతూ ఉంటే వెనక ఎముకలోకి జబ్బు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకుని మనం కరెక్ట్ పద్ధతిలో మందులు వాడుకుని చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు యూజువల్గా. మేడం అసలు ఇయర్ డ్రమ్కి రంధ్రం పడటం కానీ లేదంటే గాయం జరగటం కానీ ఎటువంటి సమయంలో ఎక్కువ జరుగుతుంది? గాయం అంటే మనం కింద పడిపోవటం విచ్ ఇస్ వెరీ వెరీ అన్యూజువల్. ఎస్పెషలీ ఫైటింగ్లు జరిగినప్పుడు ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో డైరెక్ట్గా కర్ణబేరికి దెబ్బ తగిలింది అనుకోండి, చెంప మీద కొడతా ఉంటారు. సో అట్లా చిన్నగా మనకి స్పోర్టివ్గా జరిగే ఫైట్స్లోనే యూజువల్గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు కూడా అంటే నా చిన్నప్పుడు మామూలుగా ఎవరితోనే ఆడుకున్నప్పుడు కూడా చెవు మీద కొట్టకండి చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటారు. ఇదే ప్రమాదం మేడం? అంటే చెవు మీద కొడితే అది అంటే రంధ్రం పడుతుంది కదండి, రంధ్రం పడితే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చాలా కాంప్లికేట్ అయ్యే ఇష్యూ. చాలా కాంప్లికేషన్స్ కాదు. యాక్చువల్గా ఏంటి అంటే మనకి చెవుకి దెబ్బ తగిలినగానే మనం ఏం చేస్తామంటే యూజువల్ మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే మెడికల్ షాప్కి వెళ్తాం, వాళ్ళకి చెప్తాము దెబ్బ తగిలింది అని చెప్పి. సో మెడికల్ షాప్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలీదు, చక్కగా డ్రాప్స్ ఇస్తారు, డ్రాప్స్ వేసేస్తాం. దట్ ఈస్ వేర్ ఆల్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. చెవిలో గనక దెబ్బ తగిలినందు మూలాన రంధ్రం పడింది అంటే డ్రాప్స్ వాడద్దండి, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్స్ వాడద్దు. ఎందుకు అంటే సాధ్యమైనంత వరకు ఆ దెబ్బ తగిలిన పొర దానంతటికి అదే మూసుకుపోయే అవకాశం ఉంటుంది. దేర్ ఆర్ ఎవ్రీ ఛాన్సెస్. అంటే లైక్ ఇప్పుడు హీల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనకి చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, 1 వీక్ 10 days అట్లా హీల్ అవుతుంది కదా, అలాగా కర్ణవేరికి బెజ్జం పడితే కూడా ఇట్ విల్ హీల్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సమ్వేర్ అరౌండ్ 2 months to 4 months హీల్ అవుతుంది. బట్ మనం కంగారు పడిపోయి డ్రాప్స్ తెచ్చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదేమో అని చెప్పి డ్రాప్స్ వేసేస్తారు. అప్పుడు చెవిలో నుంచి డిశ్చార్జ్ వస్తుంది, పెయిన్ మొదలవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, డ్రాప్స్ వేయకముందు వరకు బాగానే ఉంది, వేయంగానే సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, 1 or 2 daysలో నాకు చీమ్ కారటం మొదలైంది అని చెప్పి వస్తారు. సో ఆ ఒక్క మిస్టేక్ మాత్రం చేయొద్దండి. దెబ్బ తగిలితే డ్రాప్స్ వాడద్దు. వాడితే మీకు మంచి ఎంత జరుగుద్దో చెప్పలేను కానీ చెడు మాత్రం డెఫినెట్లీ జరుగుద్ది. సో దెబ్బ తగలంగానే మీరు ముందు ఒక ఈఎన్టీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి. అంటే మెంబ్రెయిన్ బాగానే ఉందా, మెంబ్రెయిన్కి ఏమైనా ఇబ్బంది ఉందా. సో వాళ్ళు ఎండోస్కోపీ అని చెప్పి ఒక రకమైన పరీక్ష చేస్తారు. సో దాంట్లో ఏం తెలుస్తుంది అంటే అసలు ఆ బెజ్జం సైజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి 10 days మందులు వాడితే సరిపోద్దా, 1 month, 2 months, 4 months అనేది వాళ్ళు చెప్తారు. సో ఇంకా తగిన జాగ్రత్తలు కూడా చెప్తారు. ఆ జాగ్రత్తలు పాటిస్తే యూజువల్గా చాలా వరకు 90% ఆఫ్ ద టైమ్స్ హీల్ అయిపోతుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం డ్రాప్స్ వాడితే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి కూడా విన్నది ఏంటంటే నేనైనా కానీ జనరల్గా ఆడియన్స్ అయినా కానీ హెడేక్ కానీ ఫీవర్ కానీ ట్యాబ్లెట్ వేసేసుకుంటాం. ఇయర్ అనేసరికి డ్రాప్స్ అంటే మినిమం ఎవరైనా కానీ వెళ్ళి నాకు డ్రాప్స్ ఇవ్వండి అని అడిగి తీసేసుకుంటాం. అది మన తప్పు కాదు కదండి, ఆఫ్ ద కౌంటర్ మనకి ఏం దొరికితే అది తీసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా డ్రాప్స్ యూజ్ చేస్తే అంత కాంప్లికేట్ అవుతుందా అని చెప్పేసి. అన్ని డ్రాప్స్ కాదండి, ఇప్పుడు డ్రాప్స్ కూడా ఇప్పుడు మనకి కంటికి ఎలా రకరకాల చుక్కలు ఉంటాయో చెవుకి కూడా ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క విధమైన చుక్కలు ఉంటాయి. సో అన్నిటికీ యూనివర్సల్గా మెడికల్ షాపాల్లో ఒకటే మందు ఇస్తారు. సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు, ఇంకా వర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా వలన ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దానికి ఒక రకమైన చుక్కల మందు ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అంటే యూజువల్గా పెద్దవాళ్ళల్లో ఆర్ చెవిలోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళినాయి అనుకోండి, అంటే స్విమ్మింగ్ పూల్స్లో బీచెస్లో మనం మునిగినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా వచ్చే రిస్క్ ఉంటుంది. ఆర్ డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మళ్ళీ ఈ బ్యాక్టీరియా తాలూకు చుక్కల మందు పనిచేయదు. మళ్ళీ క్లీనింగ్ డ్రాప్స్ ఆర్ వ్యాక్స్ డ్రాప్స్ వేరే ఉంటాయి. సో అది మీరు ఆ వ్యాక్స్ డ్రాప్స్ తీసుకొచ్చి ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వేశారనుకోండి, మీకు ఇంకా ఇబ్బంది ఎక్కువ పడతారు. సో 4 days 5 days మీరు చూస్తారు, ఎనీవేస్ అది తగ్గదు. 5th day or 7th day మీరు మళ్ళీ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, నాకు తగ్గట్లేదు అని చెప్పి.
సో మీరు దానికన్నా ముందే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి క్లీన్ చేసి ఎగ్జాక్ట్గా ఏం అవసరమో అదే ఇస్తారు. ఓకే అదండి మేడం. అలాగే ఇయర్ డ్రమ్కి ఏమైనా డ్యామేజ్ అయితే సర్జరీ చేయాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ప్రతి ఇయర్ డ్రమ్ డ్యామేజ్కి మనకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదండి. ఇందాక డిస్కస్ చేసుకున్నట్లే ఎండోస్కోప్ అనే పరీక్ష ఫస్ట్ చేస్తారు. సో సైజ్ ఆఫ్ ద పర్ఫరేషన్ అంటాం. అంటే ఎంత శాతం ఇన్వాల్వ్ అయ్యింది, ఆ బెజ్జం ఎంత పెద్దదిగా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవసరమైతే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చూసుకుంటాం. ఎందుకు అని అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మాస్టాయిడ్ బోన్లో డిసీజ్ స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ నాకు చిన్నప్పటి నుంచే చీమ్ కారుతుందండి, చిన్నప్పుడు పేరెంట్స్ వదిలేశారు, జలుబు చేసిన ప్రతిసారి చీమ్ కారేది అని చెప్పి వస్తూ ఉంటారు. అంటే లైక్ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ, సమ్వేర్ అరౌండ్ 3 years 4 years చైల్డ్హుడ్ నుంచి. అట్లాంటి వాళ్ళల్లో యూజువల్గా మనం సిటీ స్కాన్ చేసి చూసుకుంటాం. ఇప్పుడు బోన్లో కనుక డిసీజ్ ఎక్కువ లేదనుకోండి, దెన్ వీ కెన్ ట్రై అప్ టు సమ్ ఎక్స్టెంట్ విత్ మెడికేషన్. ఓకే. బోన్లో కనుక ఎక్స్టెన్సివ్గా డిసీజ్ వెళ్ళిపోయింది, ఇంకా జస్ట్ మెదడు దగ్గర వరకు వెళ్ళి జస్ట్ ఆగింది అని అంటే దెన్ ఎస్ వీ హ్యావ్ టు డూ ద సర్జరీ. ఆ వెనక ఎముకలో జబ్బంతా తీసేసి వీ విల్ డూ ద సర్జరీ. ఓకే మ్యామ్. మ్యామ్ అసలు పోస్ట్ ఇంజరీ తర్వాత చేయకూడని పనులు అని ఉంటాయి అంట కదా, అంటే పర్టికులర్గా ఏ పనులు చేస్తే ఎక్కువ? ఇందాక అనుకున్నదే, చెవులు చుక్కల మంది వేయద్దు, ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇయర్ బడ్స్ పెట్టి తిప్పద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు అని అంటే కనీసం 15 to 20 days చెవిలోకి నీళ్ళు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంటే సింపుల్ అండి, చెవిని ఎంత పొడిగా ఉంచుకుంటే అంత ఫాస్ట్గా హీల్ అవుతుంది. ఓకే. వాటర్ చేరటం ఆర్ డ్రాప్స్ మొలాన చెమ్మ చేరటం అనేది ఇన్ఫెక్షన్ సోర్స్. సో ఒకసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అంటే అది తగ్గడానికి టైం పట్టేస్తుంది. సో మీరు చెవు సాధ్యమైనంత వరకు డ్రైగా చూసుకుంటే అది హీల్ అవ్వడానికి మనం బెటర్ స్కోప్ ఇస్తున్నట్టు, ఫాస్ట్గా హీల్ అవుతూ ఉంటుంది. మ్యామ్ అలానే కొంతమందికి పన్ను అంటే విజ్డమ్ టీత్ పెయిన్ వస్తుంది, ఆ విజ్డమ్ టీత్ పెయిన్ చెవి నుండి వస్తుంది ఫస్ట్ టైం. ఇది నా కేసే యాక్చువల్గా. అంటే హాస్పిటల్కి వెళ్తే విజ్డమ్ టీత్ పెయిన్ అని నాకు కనిపెట్టలేకపోయాను, ఇయర్ పెయిన్ అని చెప్పేసి వెళ్ళాను. లేటర్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్ టీత్. అంటే కనెక్షన్ ఉంటుందా మ్యామ్ టీత్? అవునండి, ఎందుకంటే చెవుకి మనకి పంటికి ఒకటే నరం వెళ్తూ ఉంటుంది. ఓకే. సో చాలా మంది విజ్డమ్ టీత్ అని కాకుండా ఫస్ట్ ప్రెజెంటేషన్ చెవులో ప్రెజెంట్ అవుతా ఉంటుంది. సో మీరు వెళ్ళిన దారి కరెక్టే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇయర్ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేస్తారు. ఓకే. సో ఇయర్ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేసి అది కాదు అని అంటే దెన్ మీరు చెప్పినట్టు ఇంకా రకరకాల కారణాలు వస్తాయి. విజ్డమ్ టీత్ కానీ, సింపుల్ థ్రోట్ పెయిన్ వాళ్ళు కూడా 2-3 days తర్వాత నాకు ఈ చెవులో కూడా నొప్పి వస్తుంది అని చెప్పి వస్తూ ఉంటారు. సో రకరకాల కారణాలు ఉంటాయి. సో దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాం. సో ఆ రేడియేటింగ్ పెయిన్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే యూజువల్గా ఏ ప్రాబ్లం ఉంటుంది. ఓకే మ్యామ్. మ్యామ్ అలాగే ట్రాన్సిల్స్ అంటారు, ట్రాన్సిల్స్ అంటే అసలు అవి ఎలా వస్తాయి, అలాగే దేని వల్ల వస్తాయి మోస్ట్లీగా? సో టాన్సిల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండేవి. ఎందుకు అని అంటే దట్ ఈస్ అ లింఫాయిడ్ టిష్యూ. అంటే సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ నథింగ్ బట్ ఫిల్టర్స్. ఓకే. సో మనకి వాటర్ ఫిల్టర్స్లో క్యాండిల్స్ ఎలా పనిచేస్తాయో మనకి లింఫాయిడ్ టిష్యూ అలా పనిచేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళలో ఆ లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ టాన్సిల్ అనేది ఇన్ఫెక్ట్ అవటం మొదలవుతుందో, అంటే క్యాండిల్స్లో మనకి క్లాగ్ అయిపోతూ ఉంటాయి కదా, ఆఫ్టర్ సర్టెన్ టైం మనం క్యాండిల్స్ రీప్లేస్ చేస్తాం, తీసేసి కొత్త క్యాండిల్స్తో రీప్లేస్ చేస్తాం. ఆర్ అసలు అది పనిచేయలేదనుకోండి, మొత్తం సెట్ రీప్లేస్ చేస్తూ ఉంటాం, మేబీ ఆఫ్టర్ 2 years or 3 years డిపెండింగ్ ఆన్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సేమ్ అలానే టాన్సిల్స్ కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే మన బాడీ మనకి ఏదో చెప్తుంది, నాకేదో ప్రాబ్లం ఉంది ఒకసారి చూడండి అని చెప్పి. సో కంటిన్యూస్లీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో మీరు చూస్తే టాన్సిల్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, పేస్ట్రీస్, చల్లటి నీళ్ళు, దే ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ కూల్ థింగ్స్. సో కూల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, యాజ్ అ రిజల్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అసలు టాన్సిల్స్ ఉంటే ఎలాంటి చికిత్స చేస్తారు? సో టాన్సిల్స్ ఉన్నంత మాత్రాన వెంటనే మనం ఆపరేషన్ ఏం చేసామండి. చాలామంది అనుకుంటూ ఉంటారు టాన్సిల్స్ అనగానే సర్జరీ చేయించుకోవాలా. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో ఉన్న మోస్ట్ కామన్ మిస్కన్సెప్షన్. టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇంకా టాన్సిల్ సర్జరీ చెప్పేస్తారు అని చెప్పి అలా ఏముండదు. యూజువల్గా చిన్నపిల్లల్లో మనకి సంవత్సరంలో 5 నుంచి 7 episodes, అంటే 7 సార్లు కనుక ఇన్ఫెక్షన్ వచ్చినా, అలా ఎవ్రీ ఇయర్ వచ్చింది అనుకోండి, లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 5 episodes వచ్చింది, లాస్ట్ 3 yearsలో 3 to 4 episodes కన్నా ఎక్కువ వచ్చింది అంటే మాత్రమే యూజువల్గా ఆపరేషన్కి సజెస్ట్ చేస్తాం.
దాని మూలాన బాగా ఫీవర్ వచ్చేస్తుంది, పెయిన్ వస్తుంది, తినలేకపోతుంది, పాప స్కూల్ ప్రాబ్లం అవుతుంది అని అంటే మాత్రమే మనం యూజువల్గా అడ్వైస్ చేస్తాం. ఆర్ఎల్స్ సంవత్సరానికి వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ఫెక్షన్ వస్తే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మందులు ఇస్తారు, కొన్ని జాగ్రత్తలు చెప్తారు, అట్లాంటి జాగ్రత్తలు తీసుకుని వీ కెన్ జస్ట్ పోస్ట్పోన్ ద సర్జరీ. ఓకే మ్యామ్, అలానే అంటే మామూలుగా టాన్సిల్స్ వల్లనే గురక వస్తుంది అని చెప్పేసి కొన్ని వింటూ ఉంటాం, నిజంగా కనెక్షన్ ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. సో టాన్సిల్ ఎన్లార్జ్ అయింది అని అంటే గొంతులో అడ్డుపడిపోతున్నట్టు. ఓకే, సో అది ఒక కారణం, అదే కారణం కాదు గురక్కి, అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద రీజన్స్, ఒకవేళ అదే కారణం అని అనుకుంటే దెన్ ఎస్, మనం స్నోరింగ్కి మాత్రం డెఫినెట్లీ టాన్సిల్ ఆపరేషన్ చేయాల్సిందే. అలాగే లాస్ట్ గారు, అంటే చలికాలం వచ్చేస్తుంది, బాగా జలుబు దగ్గు అసలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. ఇప్పుడు మేమైనా ఒక మాట మాట్లాడాలంటే జలుబు వచ్చేస్తుంది, ఎందుకు అసలు రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎందుకు జలుబు ఎక్కువ వస్తుంది అంటారు ఈ టైంలో పర్టికులర్? సో యూజువల్గా వింటర్ సీజన్ ఆర్ కోల్డ్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటాయండి. టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వాటికి హ్యాపీ ఎన్విరాన్మెంట్ పెరగడానికి. సో యాజ్ ఎ రిజల్ట్ ఎక్కువ జలుబులు, దగ్గులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో వింటర్ సీజన్లో వచ్చే కోల్డ్కి మనం యూజువల్గా కంగారు పడాల్సిన పని లేదు. ఇట్ ఈస్ అండ్ ఎస్పెషలీ వైరల్ కోల్డ్ కానీ వైరల్ కాఫ్ కానీ దట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే ఏంటంటే యూజువల్గా దాని అంతటికి అదే సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి, దాని గురించి మనం కంగారు పడిపోవాల్సిన పని లేదు. జనరల్గా అంటే ఫ్రెండ్స్ మేము జోక్ చేసుకుంటున్నాం, జలుబు వచ్చిందంటే అది 7 days నువ్వు టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, అది వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గదు అనే ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్టేనండి, కరెక్టే. ఖచ్చితంగా ఒక 7 days నేను కూడా వేసుకోను, 7 days ఉండాల్సిందే. అంటే ఓన్లీ కోల్డ్ ఉట్టి జలుబే ఉంది, దాని మూలాన మీ వర్క్ ప్లేస్లో మీరు వర్క్ చేసుకునే కెపాసిటీ తగ్గట్లేదు, మీకు ఫీవర్ లేదు, హెడేక్ లేదు, ఆర్ ఆ జలుబు గ్రాడ్యువల్గా కాఫ్ రూపంలోకి కన్వర్ట్ అవ్వట్లేదు, ఆర్ థ్రోట్ పెయిన్ రూపంలోకి కన్వర్ట్ అవ్వట్లేదు అని అంటే కెన్ జస్ట్ లీవ్ ఇట్. అదేం చేయదు. జలుబు రూపంలో మాత్రమే ఉండాలి, ఆర్ వాటరీగా ఉంటే పర్వాలేదు. సో ఎప్పుడైతే మీకు థిక్గా గ్రీనిష్గా రావటం, మ్యూకస్ సెక్రీషన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో దెన్ ఎస్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెఫినెట్లీ మెడికేషన్ వాడాల్సిందే. ఓకే, అంటే మేడం ఎక్కువగా అంటే చాలా మందికి జలుబు అనేసరికి మ్యూకస్ టైప్ లోనే ఎక్కువ వస్తుంది. అవునండి, అంటే మ్యూకస్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుంది. అవును, హెడేక్, ఇరిటేషన్ కూడా వస్తుంది. అసలు ఎందువల్ల అలా అవుతుంది అంటే? సో యూజువల్గా మ్యూకస్ వస్తుంది అని అంటే అది మళ్ళీ సైనస్ ఇన్ఫెక్షన్ మూలాన వస్తున్నట్లండి. ఆర్ ముక్కు దూలం వంకర ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సైనసెస్ ఏవైతే బ్లాక్ అయి ఉంటాయో వాటి మూలాన కూడా మ్యూకస్ సెక్రీషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, లాస్య గారు మీతో మాట్లాడడానికి కాలర్ వెయిటింగ్. షూర్, లెట్స్ టేక్ ద కాల్. హలో శ్వేత గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. శ్వేత గారు హలో అండి, చెప్పండి. హలో హలో శ్వేత గారు చెప్పండి. మేడం, ఇప్పుడు పిల్లలకి గుబిలి అనేది లోపల ఎండిపోయి వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటది, కానీ ఆ టైంలో పెద్దవాళ్ళు ఆముదం కాచి వేయమంటారు, కానీ అలా చేస్తే అదే ఆ గుబిలి అనేది పోతుందా? వాళ్ళేమో పెయిన్ అని చెప్పి అరుస్తున్నారు. ఓకే, హాయ్ శ్వేత గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఆముదం కాచి పోయాల్సిన అవసరం లేదు, అది కూడా మీరు చెప్పిన రెమెడీ కూడా అది క్విక్ ఫిక్సే. జస్ట్ టెంపరీగా కొంతవరకు గుబిలి కరుగుతుంది, కానీ ఒకవేళ ఆ గుబిలి మూలాన పెయిన్ వస్తుంది అంటే మాత్రం మీరు ఒకసారి ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ గుబిలి మొత్తం క్లీన్ చేయించుకోవటమే బెటర్ అండి. ఓకే, సో అంటే టెంపరీగా ఏదో వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఆముదం అనేది కాసి అసలు పోయొద్దు. నార్మల్ ఆముదం వేస్తే వేయండి, కానీ కాసిపోయొద్దు. ఎందుకంటే మీరు ఎంత టెంపరేచర్లో కాస్తున్నారు అనేది తెలీదు, అండ్ లోపల బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు ఈ ఆయిల్ మూలాన వచ్చే డ్యామేజ్, ఆ కాసి ఆయిల్ మూలాన వచ్చే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, ఇది ఏంటి డ్రాప్స్ ఉంటాయి కదా? ఏం డ్రాప్స్ అండి? అదే అంటే ఈఎన్టీలో చాలా రకాల డ్రాప్స్ ఉంటాయండి. ఇయర్ డ్రాప్స్ ఇస్తారు కదా, అవి వేసినా కూడా పెయిన్ తగ్గుతాయి అని చెప్పి ఇచ్చారు. ఓకే, కానీ అది వేసినా కూడా వాళ్ళకి పెయిన్ అయితే తగ్గట్లేదు. చెవులో చిన్న అదే రంధ్రం లాగా కనిపిస్తుంది. ఓకే, చెవిలో రంధ్రం కనిపిస్తుంది అని అంటే మీరు ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి?
చూపించాను మేడం. ఓకే, సో వ్యాక్స్ అంతా క్లీన్ చేసేసారా? క్లీన్ చేసి ఎగ్జామిన్ చేసి ఉంటారు కదా, సో ఆ తర్వాత క్లీన్ చేయలేదు మేడం, వాటర్ వాష్ చేశారు, అది ఇంకా ఎండిపోయిందని చెప్పేసి ఓకే. దాన్ని మళ్ళీ సో మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రాప్స్ ఏదైతే ఉందో ఆ డాక్టర్ గారు 3 times అయితే 3 times, 4 times అయితే 4 times కాకుండా మల్టిపుల్ టైమ్స్ వేస్తూ ఉండండి. సో అది డ్రైగా ఉంది, హార్డ్గా ఉంది అని అంటే మీరు వేసే డ్రాప్స్ సరిపోవట్లా, ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రాప్స్ సరిపోవట్లేదు. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ చేయండి అండ్ నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఇంక్రీజ్ చేయండి. అంటే ఇప్పుడు ఆ డాక్టర్ గారు 3 చుక్కలు ఏమన్నారు అనుకోండి, మీరు 5 చుక్కలు వేయండి. ఆ డాక్టర్ గారు 3 సార్లే వేయండి అని అంటే మీరు 6 సార్లు నుంచి 7 సార్లు వరకు వేసి దాన్ని బాగా నానబెట్టండి. సో ముందు వ్యాక్స్ క్లీన్ అవ్వాలి, అప్పుడే ఆ పాపకి పెయిన్ తగ్గుతుంది. సో వ్యాక్స్ క్లీన్ అయిన తర్వాత ఆ రంధ్రం అనేది ఏ సైజులో ఉంది, దానికి ఏం చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు మీకు. థ్యాంక్ యూ లాస్య మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా వింటర్లో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, ఇది వాటి వైకే హెల్త్. మీకు, నాకు, మనందరికీ కావాల్సిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన లాస్య గారు మనకు అందించారు. మరొక డాక్టర్తో రేపు మీ ముందుంటాను. యాజ్ ఆఫ్ నౌ ఇది వైకే హెల్త్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.